హాయ్ నమస్తే వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈరోజు సెషన్లో మనం మార్చ్ 11కి సంబంధించి అలాగే కొన్ని మిస్సెలేనియస్ ఇష్యూస్ అన్నీ కూడా కలిపి ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం, కరెంట్ ఇష్యూస్. సో నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కొంతమంది పెట్టారు, అయితే చైనా అని చెప్పేసి పెట్టేసి వదిలేశారు. అయితే ఇంకొంచెం యాక్యురేట్గా చెప్పాలి అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మనూస్ ఏఐ కదా, మనూస్ ఏఐ. సో దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. ఇది యాక్చువల్లీ చైనా కంట్రీకి సంబంధించిందే, కాకపోతే ఇంకా యాక్యురేట్గా చెప్పాలి అంటే చైనా కంట్రీకి సంబంధించిన ఒక ప్రైవేట్ స్టార్టప్. ఆ స్టార్టప్ పేరు స్టార్టప్ పేరు మొనికా. ఓకేనా, మొనికా. సో మొనికా అనే ఒక స్టార్టప్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక సర్చ్ ఇంజన్ మనూస్ ఏఐ టెక్నాలజీ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ చేయండి, రీసెంట్గానే న్యూస్లోకి వచ్చింది. అండ్ చైనా వాళ్ళు అలాగే రీసెంట్గా డీప్ సీక్ టెక్నాలజీ కూడా చాట్ జీపీటీ కాంపిటీషన్గా తీసుకొచ్చారు కదా, సో అది కూడా చూడండి ఒకసారి. డీప్ సీక్ టెక్నాలజీ సో ఎవరు తీసుకొచ్చారు? చైనా వాళ్ళు తీసుకొచ్చారు. దేనికి కాంపిటీషన్గా? చాట్ జీపీటీకి కాంపిటీషన్గా తీసుకొచ్చారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఆల్రెడీ ఏఐ టెక్నాలజీకి సంబంధించి మనం చాలా లైక్ లైవ్ సెషన్స్లో అట్లా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్గా. ఒకసారి చూడండి, అంటే ప్రెజెంట్ ఇప్పుడు వరకు చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫస్ట్ టీచర్ ఎవరని అడుగుతారు, అర్థమవుతుందా? కొన్ని ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఆ నేమ్స్ అన్నీ. ఏంటి? ఏఐ బేస్డ్ టీచర్, ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ బేస్డ్ టీచర్ ఎవరని అడుగుతారు. ఎవరు? ఐడియా ఉందా? ఏఐ బేస్డ్ టీచర్ ఐరిస్ కేరళకి సంబంధించిన ఏఐ టీచర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ బేస్డ్ న్యూస్ రీడర్ ఎవరు? ఏఐ బేస్డ్ న్యూస్ రీడర్ ఇండియాలో, అది కూడా ప్రైవేట్ ఛానల్కి. ఎవరు అంటే సనా. పేర్లు అడుగుతారు చూడండి, సనా. ఆస్తక్ అనే న్యూస్ ఛానల్ వినే ఉంటారు మీరు. ఆస్తక్ న్యూస్ ఛానల్ విన్నారా? దానికి సంబంధించి, అది ప్రైవేట్ న్యూస్ ఛానల్ కదా, సో దానికి సంబంధించి ఇండియాలో మొట్టమొదటి ఏఐ టీచర్ ఎవరు అంటే సనా అని చెప్పాలి. అలాగే టీచర్ కాదు, న్యూస్ రీడర్ ఎవరు అంటే సనా అని చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇండియాలోని మొట్టమొదటి ఏఐ న్యూస్ రీడర్ బట్ ఫర్ గవర్నమెంట్ ఛానల్కి సంబంధించి ఏఐ న్యూస్ రీడర్ ఎవరు అంటే క్రిష్ అండ్ భూమి. ఎవరు వీళ్ళు? ఇండియాస్ ఫస్ట్ ఏఐ న్యూస్ రీడర్స్ బట్ ఫర్ గవర్నమెంట్ ఛానల్. ఓకేనా, గవర్నమెంట్ ఛానల్కి సంబంధించిన న్యూస్ రీడర్స్ ఎవరు అంటే క్రిష్ అండ్ భూమి. ఆ ఛానల్ పేరు కూడా డీడీ కిసాన్ న్యూస్ ఛానల్లో ఇండియాస్ ఫస్ట్ ఏఐ న్యూస్ రీడర్స్ క్రిష్ అండ్ భూమి. అక్కడ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ న్యూస్ రీడర్ అంటే సనా. ఏ న్యూస్ ఛానల్ అంటే ఆస్తక్ న్యూస్ ఛానల్. ఇండియాస్ ఫస్ట్ టీచర్, ఏఐ టీచర్ అంటే మనకి ఐరిస్ ఫ్రమ్ కేరళ. ఓకేనా, అండ్ ఇంకేమున్నాయి? ఇండియాస్ ఫస్ట్ ఏఐ ఇంజనీర్ అంటే మనకి ఎవరు ఉన్నారు? దేవిక. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. దేవిక ఇది ఎవరికి కాంపిటీషన్గా తీసుకొచ్చారంటే యుఎస్ఏ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ ఇంజనీర్ డెవిన్కి కాంపిటీషన్గా తీసుకొచ్చారు. డెవిన్ కాంపిటీటర్ టు డెవిన్ ఆఫ్ యుఎస్ఏ. ఓకే, ఇంతవరకు చూడండి. అండ్ ఇంకేమైనా మిస్ చేసామా? అండ్ ఇంకొకటి చూడండి, మనకి ఇప్పటి వరకు ఎలక్షన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేశారంటే బ్రిటన్ ఎలక్షన్స్ జరిగే గుర్తుందా? బ్రిటన్ ఎలక్షన్స్లో స్టీవ్ అనే పర్సన్ పార్టిసిపేట్ చేశారు. సో వరల్డ్స్ ఫస్ట్ ఏఐ contestant వరల్డ్స్ ఫస్ట్ ఏఐ కంటెస్టెంట్ ఇన్ ఎలక్షన్స్. ఏ ఎలక్షన్స్? బ్రిటన్ ఎలక్షన్స్లో. ఎవరు? స్టీవ్. ఓకే, ఈ పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చైనాకి సంబంధించిన మోనికా అనే స్టార్టప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఏఐ బ్యూటీస్కి సంబంధించి ఒక కాంపిటీషన్ కూడా జరిగింది. సో ఈ ఏఐ బ్యూటీస్కి సంబంధించిన కాంపిటీషన్లో గెలిచిన పర్సన్ ఎవరు? ఓకేనా, ఫస్ట్ ఏఐ బ్యూటీ ఎవరు? మొత్తం మీద ఫస్ట్ ఏఐ బ్యూటీ కాంపిటీషన్లో గెలిచిన పర్సన్ ఎవరంటే మొరాకోకి సంబంధించిన కెంజాలేలి. ఒకసారి ఇవన్నీ చూడండి. సో ఆ కాంపిటీషన్లో ఇండియా తరపున వెళ్ళిన ఏఐ బ్యూటీ ఎవరు అంటారు? జారా షతావరి. ఓకే,
కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో ఈ పాయింట్స్ అన్నీ క్లారిటీ ఉన్నాయి కదా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా బ్యూటీ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ బ్యూటీ కాంపిటీషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బ్యూటీ కాంపిటీషన్స్ కూడా జరిగాయి, రీసెంట్గా జరిగాయి. ఓకేనా? ఏఐ బ్యూటీ పీజెంట్ కాంపిటీషన్స్ అంటారు, లేదా ఏఐ బ్యూటీ కాంపిటీషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏఐ బ్యూటీ కాంపిటీషన్స్. ఓకే, ఇందులో గెలిచిన ఏఐ బ్యూటీ ఎవరు? టాప్ 1లో గెలిచిన ఏఐ బ్యూటీ కెన్జాలేలి ఏ కంట్రీకి సంబంధించిన ఏఐ బ్యూటీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ అంటే మొరాకో కంట్రీ. ఓకే, మొరాకో కంట్రీ. అయితే మరి ఈ బ్యూటీ కాంపిటీషన్స్లో ఇండియా తరపున కూడా ఎవరొకరు పార్టిసిపేట్ చేసే ఉంటారు కదా. సో ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిన ఏఐ బ్యూటీ టాప్ 10 పొజిషన్లో ఉన్నారు. అయితే ఆ పర్సన్, ఆ ఏఐ బ్యూటీ పేరేంటి అంటే, ఇండియా తరపున ఫ్రమ్ ఇండియా పేరు గుర్తుపెట్టుకోండి. ఏఐ బ్యూటీ జారా షతావరి. ఓకేనా? ఫ్యూచర్లో ఏఐ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ కింద డీల్ చేయాల్సిన అవసరం వచ్చేలా ఉంది. సో ఒకసారి ఫోకస్గా నేర్చుకోండి. ఓకేనా? సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీ అందరికీ ఈరోజు క్వశ్చన్కి కూడా ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నిన్న ఒక ఆన్సర్ పెట్టారు. ఓకే, వెరీ గుడ్. నేను ఈసారి యాక్యురేట్గా ఆన్సర్ పెట్టిన వాళ్ళ పేరు కూడా చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఓకేనా? సో ఒకసారి ట్రై చేయండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. రీసెంట్లీ అంటే మనకి విచ్ స్టార్టప్ ఆఫ్ ఇండియా signed memorandum of understanding with SpaceX to build ఇది ఇంపార్టెంట్, ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ఫర్ ఇండియా. ఓకేనా? సో ఇది ఫోకస్ చేయండి. క్వశ్చన్ అర్థమైందా? విచ్ స్టార్టప్ ఆఫ్ ఇండియా సైన్డ్ MOU విత్ స్పేస్ అంటే తెలుసు కదా, ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన స్టార్టప్ అనమాట, యుఎస్ఏకి సంబంధించింది. సో దాంతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది. దేనికోసం? ఇండియాకి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయడానికి. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాక్యురేట్గా స్టార్టప్ పేరు చెప్పిన వాళ్ళకి నేను కంగ్రాచులేషన్స్ కూడా పేరు చదివి మరి కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఓకేనా? సో ఒకసారి మీకు ఒక బూస్టింగ్లా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, నిన్న దగ్గర వరకు వచ్చారు, డోంట్ వరీ, కంగ్రాచులేషన్స్. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు సెషన్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఐక్యూ ఎయిర్. ఈరోజు చాలా టు ద పాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ కవర్ అవుతాయి. సో ఫోకస్డ్గా వినండి. ఓకేనా? సో ఐక్యూ ఎయిర్ అనే సంస్థ స్విట్జర్లాండ్ బేస్ చేసుకుని ఉన్న ఐక్యూ ఎయిర్ ఎప్పుడూ కూడా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి డేటా రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా, ర్యాంకింగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ ఇయర్ కూడా మనకి ఐక్యూ ఎయిర్ స్విస్ బేస్డ్ సంస్థ కొన్ని ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, గ్లోబల్గా టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే, ఒక విషయం అబ్జర్వ్ చేయండి, కొన్ని ర్యాంకింగ్స్లో టాప్లో ఉండడం మంచిది, కొన్ని ర్యాంకింగ్స్లో లీస్ట్లో ఉండడం మంచిది. అర్థమవుతుందా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చెప్పామనుకోండి, ఇదేంటి ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది. ఇందులో టాప్లో ఉంటే మంచిదా, లీస్ట్లో ఉంటే మంచిదా? ఇది టాప్లో ఉంటే ఇది లీస్ట్లో ఉంటే మంచిది. టాప్లో ఉన్న కంట్రీస్లో ఎక్కువ పొల్యూషన్ ఉందన్నట్టు. అర్థమవుతుందా? సో ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఐక్యూ ఎయిర్ రిలీజ్ చేసిన ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్ బేస్డ్ ఇండిసెస్లో టాప్లో ఉన్న 5 కంట్రీస్ ఏంటి? ద టాప్ మోస్ట్ 5 కంట్రీస్ విచ్ వాజ్ ర్యాంక్డ్ ఇన్ ఐక్యూ ఎయిర్ బేస్డ్ ర్యాంకింగ్స్ అంటే చూడండి ఒకసారి. చాడ్ రిపబ్లిక్, సెకండ్ ప్లేస్ బంగ్లాదేశ్, థర్డ్ ప్లేస్ పాకిస్తాన్, ఫోర్త్ ప్లేస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ ఫిఫ్త్ ప్లేస్ ఇండియా. ఇది చూడండి, టాప్ వన్ సెక్యూర్డ్ బై చాడ్ రిపబ్లిక్ కంట్రీ తెలుసు కదా, ఇది ఐక్యూ ఎయిర్లో టాప్ 1 పొజిషన్ సెక్యూర్ చేసుకుంది. ఇండియా వచ్చేసి 5th పొజిషన్ సెక్యూర్ చేసుకుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఒకసారి డేటా చూద్దామా? ఒకసారి చూడండి, ఇక్కడ ఇండియాకి సంబంధించి 2 ప్లేసెస్ ఇచ్చారు. ఈ 2 ప్లేసెస్ మీద మీరు చాలా ఫోకస్ చేయాలి. ఈ 2 ప్లేసెస్లో ఒకటి మేఘాలయలోని ఏంటిది?
బినెర్హట్ అనే ప్రాంతం ఓకేనా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లిస్ట్లో ఉందంట. అర్థమైందా? ఇక్కడ ఒక సిటీ పేరు ఇచ్చారు, ఒక క్యాపిటల్ పేరు ఇచ్చారు. క్యాపిటల్ మనం డౌటే పడకుండా ఢిల్లీ అని పెట్టవచ్చు. మీకు అందరికీ తెలుసు ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉందో, అవునా? ఒకసారి చూడండి, ఇక్కడ మేఘాలయకు సంబంధించిన బినెర్హట్ టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కింద న్యూస్లోకి వచ్చింది. ఓకేనా, అంటే అంత పొల్యూషన్ ఉందన్నట్టు అక్కడ. నెక్స్ట్ వన్ ఢిల్లీ వచ్చేసి రీమైన్స్ ద టాప్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కింద న్యూస్లోకి వచ్చింది ఢిల్లీ. ఓకే, సో ఢిల్లీలో అంత పొల్యూషన్ ఎందుకు ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. దేనికి సంబంధించి? ప్యాడీ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? ఏదైతే క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయో అవన్నీ కూడా బర్న్ చేస్తారు. హార్వెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా గ్యాదర్ చేసి బర్న్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఎక్కువగా మోస్ట్ అగ్రికల్చరల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఈ క్రాప్ రెసిడ్యూస్ అన్నిటినీ కూడా ఒక చోట వేసి బర్న్ చేయడం వల్ల ఈ ఈ యొక్క స్మోక్ అంతా కూడా ఏం జరుగుతుంది, సెంట్రల్ పొజిషన్లో ఉన్న ఢిల్లీ పైన కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇలా కాన్సన్ట్రేట్ అవ్వడం వల్లనే ఢిల్లీలో అత్యధికంగా పొల్యూషన్ ఉందన్నమాట. ఓకేనా, సో ఇది మనకి మేజర్ ప్రాబ్లం, ఢిల్లీలో మేజర్ ప్రాబ్లం. ఓకే, సో దీన్ని డీల్ చేయడానికే మనకి చాలా ఇనిషియేటివ్స్ వచ్చాయి. ఢిల్లీలో ఏదైతే ఉందో రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ప్రీవియస్గా. అంటే ఏంటి, ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు అక్కడ ఏం చేయాలి, ఆ ఇంజిన్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, తర్వాత ఆడ్ ఈవెన్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆడ్ ఈవెన్ సిస్టమ్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ ఉన్న వెహికల్స్ అన్నీ ఒకరోజు రావాలి బయటకి, ఈవెన్ నెంబర్ ఉన్న వెహికల్స్ అన్నీ ఒకరోజు రావాలి అలా. ఓకేనా, తర్వాత అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి, తద్వారా పొల్యూషన్ తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా, ఇది మనకి ఢిల్లీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. అండ్ ఇక్కడ ఒకసారి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఫోకస్ చేయండి. మనకి యాక్చువల్లీ ఆ పొల్యూషన్లో మేజర్గా మెజర్ చేసే పొల్యూటెంట్ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్. అర్థమవుతుందా? పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్ని మెజర్ చేస్తూ ఉంటారు. సో ఈ మెజర్స్ ఇండియాలో ఎంత ఉన్నాయి చూడండి. ఇండియాలో ఎట్ ప్రెజెంట్ లాస్ట్ ఇయర్ 2023లో చూసుకుంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్ 54 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ఎంత ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ఐక్యూఏర్ ఇండెక్స్లో 54 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. మరి ఈ ఇయర్ చూసుకుంటే 2024లో 50 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. అంటే ఎంతకి తగ్గాయి? 7% డిక్లైన్ అయిందనమాట. అంటే కొంచెం పొల్యూషన్ తగ్గిందని చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా, అయితే మీరు ఇక్కడ కంపారిటివ్గా చూసుకుంటే ఒక పాయింట్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఈ PM 2.5 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో WHO రికమెండ్ చేసిన దానికంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్, జెనీవా స్విట్జర్లాండ్. ఓకేనా, జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. ఓకే, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమొచ్చినా వీ షుడ్ స్టడీ అబౌట్ ద హెడ్ క్వార్టర్స్ అండ్ ద ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్ ప్రకారం యాక్చువల్లీ PM 2.5 లెవెల్స్ ఎంత ఉండాలి అంటే 5 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ఇంత ఉండాలి. ఓకేనా, అకార్డింగ్ టు WHO PM 2.5 లెవెల్ స్టాండర్డ్ లెవెల్ ఎంత అని అడిగారు అనుకోండి, ఇది చెప్పండి 5 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. మరి ఇండియాలో ఎంత ఉంది ప్రజెంట్? ఇది చూసారా, 50. అందుకే అన్నా నేను మోర్ దాన్ 10 టైమ్స్ మోర్ దాన్ ద WHO రికమెండేషన్స్ కంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఐక్యూఆర్ ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ పొల్యూషన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాం, వెహికులర్ పొల్యూషన్ని తగ్గించడానికే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మీకు చెప్పాను నేను, ఫేమ్ గైడ్లైన్స్ తీసుకొచ్చారు అని. ఫేమ్ గైడ్లైన్స్ అంటే ఫాస్టర్ అడాప్షన్ లింక్ చేసుకోవాలి పాయింట్స్ అన్ని. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ electric vehicles in India. కొన్ని కాన్సెప్ట్స్కి మనకి చాలా డీపర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ టు ద పాయింట్ చూసుకునే ఉంటాయి. సో ఎక్కడ మనం ఎలా చదువుకోవాలో అర్థం చేసుకోండి. మీకు
కరెంట్ ఇష్యూస్ చదువుతున్నారు అంటే నేనేదో గ్రూప్ 2కి చదువుతా, ఎస్ఏకి చదువుతా, ఇట్లా ఏదో ఎస్ఎస్సికి చదువుతా, ఇలా కాకుండా ఓవరాల్గా చదవండి. ఓవరాల్గా అంటే కొన్ని కాన్సెప్ట్స్ డీపర్ అబ్జర్వేషన్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తర్వాత ఏదైనా ఇంకొంచెం పెద్ద లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాయాలనుకున్నారనుకోండి, అంటే లైక్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ డెస్క్రిప్టివ్ లెవెల్లో కూడా రాయాలి అనుకుంటే ఇలాంటి కాన్సెప్ట్స్ కొంచెం డీపర్గా డిగ్ చేసి చదువుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని పొల్యూషన్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వస్తే అందరూ రాసే విధంగా బుక్స్లో ఉన్నట్టు పొల్యూషన్ అంటే ఇది, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఇట్లా రాస్తే అవుతుందా? లేదు. కొన్ని డేటా పాయింట్స్ రాయాలి, ఇట్లాంటి పాయింట్స్ రాసుకోవాలన్నమాట. సో మీకు స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది, పక్కన వాళ్ళతో పోలిస్తే స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అలాగే దానికి సంబంధించి మీరు వే ఫార్వర్డ్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుంటారు కదా, వే ఫార్వర్డ్ అనే ఒక హెడ్డింగ్లో అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఓకే, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని కొన్ని మెజర్స్ సజెస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఇటువంటి ఇనిషియేటివ్స్ మీరు రాసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఈ ఫేమ్ గైడ్లైన్స్ తర్వాత దీనికి కంటిన్యూషన్గానే పిఎంఈ డ్రైవ్ పాలసీ కూడా తీసుకొచ్చారు, పిఎంఈ డ్రైవ్. ఓకేనా? సో ఇవన్నీ లింక్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పొల్యూషన్ అనేది. నెక్స్ట్ వన్ సో మనందరికీ తెలుసు, రీసెంట్లీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిటెడ్ మారిషియస్ ఫర్ 2 days. అవునా? సో 2 days కోసం మారిషియస్ని విజిట్ చేశారు. మారిషియస్ అనేది ఎక్కడుంది తెలుసు కదా అందరికీ, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉంది. ఓకేనా? ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్న వన్ ఆఫ్ ద ఐలాండ్ నేషన్ మారిషియస్ అనమాట. దాన్ని ఇటీవల నరేంద్ర మోడీ గారు విజిట్ చేశారు. సో ఇక్కడికి విజిట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ మీకు నిన్న చెప్పా, ఈ కాన్సెప్ట్లో ఏం చెప్పాను, ఐఎన్ఎస్ ఇంఫాల్ మారిషియస్ నేషనల్ డే సెలబ్రేషన్స్ కోసం, ఓకేనా, అక్కడికి వెళ్ళింది అని చెప్పాను. ఐఎన్ఎస్ ఇంఫాల్ బిల్ట్ బై మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ ఆఫ్ ముంబై అండర్ ప్రాజెక్ట్ 15B అని కూడా మీకు చెప్పాను. అవునా? ఒకసారి అవన్నీ రివైజ్ చేయండి. సో దానికి కంటిన్యూషన్గా చూసుకోవచ్చు ఈ టాపిక్ని. మారిషియస్ విజిట్ చేసిన నరేంద్ర మోడీ గారికి మారిషియస్ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ ఆనర్తో సత్కరించింది. సో ఒకసారి చూడండి, పిఎం మోడీ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు గెట్ మారిషియస్ హైయెస్ట్ ఆనర్. ఓకేనా? ఆ ఆనర్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఏంటి? ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఇటువంటి ఒక సత్కారంతో, ఒక హైయెస్ట్ ఆనర్తో నరేంద్ర మోడీ గారిని ఇటీవల మారిషియస్ గవర్నమెంట్ ఫెలిసిటేట్ చేసిందనమాట. ఓకేనా? సో దీని కంటిన్యూషన్గా చూడండి, టిల్ నౌ our Prime Minister secured nearly 21 honors from different countries. చూద్దాం ఆ 21 honors ఏంటో ఒకసారి చూసుకుందామా? చూడండి, ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, 2025లో మనం ఇప్పుడే చూసాము మారిషియస్కి సంబంధించిన అవార్డు వచ్చింది. 2024లో ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, ఏ కంట్రీస్కి సంబంధించిన హైయెస్ట్ ఆనర్స్ వచ్చాయి? సో కువైట్, గయానా, బార్బడోస్, నైజీరియా, డొమినికా, తర్వాత రష్యా. ఓకేనా? ఎప్పుడు 2024లో. నెక్స్ట్ కమింగ్ టు 2023, గ్రీస్ హైయెస్ట్ ఆనర్, ఫ్రాన్స్, ఈజిప్ట్, రిపబ్లిక్ ఆఫ్ పలావ్, నెక్స్ట్ పపువా న్యూగినియా అండ్ ఫిజీ. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్, ఫిజీ ఉంది చూసారు, ఈ ఫిజీకి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి కూడా వచ్చింది. ఓకేనా? ఈ పాయింట్ కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ 2021, ఓకే, ఇంకొంచెం డేట్ బ్యాక్స్కి వెళ్తే భూటాన్ 2020 యుఎస్ గవర్నమెంట్స్ లీజన్ ఆఫ్ మెరిట్ ఆనర్. నెక్స్ట్ వన్ 2019లోకి ఇంకొంచెం బ్యాక్ డేట్స్కి వెళ్తే బహ్రెయిన్ ఆనర్, మాల్దీవ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ 3 ఆనర్స్ 2019లో నరేంద్ర మోడీ గారికి వచ్చాయి. నెక్స్ట్ 2018లో పాలెస్టీనియాకి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ వచ్చింది. నెక్స్ట్ 2016 ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా. ఓకేనా? మొత్తం కవర్ అయ్యాయి కదా. ఒకసారి చూడండి, అన్నిటికీ సంబంధించి పేర్లు చూసుకోండి ఒకసారి, అర్థమైందా? పేర్లు ఏమున్నాయని చెప్పేసి చూడండి. ఇట్ విల్ కవర్ అండర్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు మిమ్మల్ని. ఓకే, నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇక్కడ చూద్దాము, ఇది గవర్నమెంట్ మినిస్టీరియల్ ఆర్టికల్. సో ఇందులో మనకి వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే పర్వతమాల ప్రోగ్రామ్ లేదా పర్వతమాల పరియోజన అంటారు, పర్వతమాల పరియోజన. సో ఇది నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్
హిల్లీ ఏరియాస్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్లో రోప్ వేస్ అనేవి చాలా ప్రయారిటీ రోల్ ప్లే చేస్తాయి, అవునా? సో దాని ప్రకారం చూసుకుంటే నేషనల్ రోప్ వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఏ ఇయర్లో తీసుకొచ్చారని అడుగుతారు. అర్థమవుతుందా? ప్రతి దానికి కూడా అసలు ఇది ఎందుకు అని చెప్పి ఒక క్వశ్చన్ వేసుకోండి. పర్వతమాల అంటే ఏంటి? మౌంటైన్స్ కదా. పర్వత్ అంటే మౌంటైన్స్. సో పర్వతమాల పరియోజన అనేది ఏంటంటే హిల్లీ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది చాలా ఇంపార్టెంట్. 2022 బడ్జెట్. Under which ministry it will cover? Ministry of Roadways and Highways. Okay na, Ministry of Road Transport and Highways కింద పర్వతమాల పరియోజన ప్రాజెక్ట్ని 2022లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ ఈ నేషనల్ రోప్వేస్ ప్రాజెక్ట్ కింద ఉత్తరాఖండ్లో 2 రోప్వేస్ లైన్స్ని క్యాబినెట్ అప్రూవ్ చేసిందనమాట. అర్థమైందా? ఈ నేషనల్ రోప్వేస్ ప్రాజెక్ట్ పర్వతమాల పరియోజన కింద ఉత్తరాఖండ్లో 2 రోప్వే లైన్స్ని అప్రూవ్ చేశారు. అవేంటో చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఈ స్లైడ్ మొత్తం చాలా ఇంపార్టెంట్. ఇది ఆథరైజ్ కంటెంట్, ఒకసారి నోట్ చేసుకోండి. చూడండి ఇక్కడ అండర్ ద నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది చూద్దామా? ద 12.4 కిలోమీటర్ గోవింద్ ఘాట్ టు హేమ్కుండ్ సాహెబ్జీ. ఓకే, ఫస్ట్ ఇదేంటి? 12.4 కిలోమీటర్స్ ఆఫ్ గోవింద్ ఘాట్ టు హేమ్కుండ్ సాహెబ్జీ రోప్వే లైన్. ఓకే, దీనికి సంబంధించిన కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 2730 crores. ఎంత చూడండి, 2730 crores పెట్టబోతున్నారు. నెక్స్ట్ రోప్వే లైన్ వచ్చేసి ఇది 12.4 కిలోమీటర్స్ కదా, ఇది 12.9 కిలోమీటర్స్. 12.9 కిలోమీటర్స్ ఆఫ్ సోన్ప్రయాగ్ టు కేదార్నాథ్ రోప్వే వచ్చేసి ఎంత? 12.9 కిలోమీటర్స్. ఇట్స్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత? 4081 crores. అర్థమవుతుందా? 4081 crores అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకి నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద అప్రూవ్ చేసిన 2 రోప్వే లైన్స్ అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఒక పాయింట్ లింక్ చేస్తాను. ఇది రోప్వేస్కి సంబంధించి డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అవునా? మరి మనకి ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కిందనే భారత్మాల ప్రోగ్రామ్ అని చెప్పేసి విన్నారా? భారత్మాల కూడా ఈ హైవేస్ కిందకే వస్తుంది, ఈ మినిస్ట్రీ కిందకే. అయితే భారత్మాల ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015 టు కనెక్ట్ ద హైవేస్ లైన్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా? మొత్తం ఇండియాలో ఉన్న హైవేస్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేయడం, అలాగే మొత్తం ఇంపార్టెంట్ మేజర్ రోడ్స్ అన్నీ కనెక్ట్ చేయడం ఈ భారత్మాల యొక్క మేజర్ ఇనిషియేటివ్ అనమాట. ఓకే, ఇది రోడ్వేస్ కనెక్షన్. ఇట్ ఈస్ ఫర్ రోడ్వేస్ కనెక్షన్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది సాగర్మాల, కూడా ఇక్కడే నోట్ చేసుకోండి. సాగర్మాల ప్రాజెక్ట్ విచ్ ఈజ్ ఆల్సో ఇనిషియేటెడ్ ఇన్ 2015. ఓకే, సేమ్ అనమాట. భారత్మాల అండ్ సాగర్మాల రెండు 2015లోనే ఇనిషియేట్ చేశారు. బట్ సాగర్మాల ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకేనా? పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏది అడుగుతారో మనకు తెలియదు, అలాగే ఏ మినిస్ట్రీ గురించి అడుగుతారో మనకు తెలియదు. సో చూడండి, ఇక్కడ సాగర్మాల ప్రాజెక్ట్ ఈజ్ అండర్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. సాగర్మాల యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు డెవలప్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నిటినీ కూడా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది సాగర్మాల ప్రాజెక్ట్. కాబట్టి పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మినిస్ట్రీ కిందకి వెళ్తుందన్నమాట. భారత్మాల వచ్చేసి రోడ్వేస్ కనెక్షన్ కదా, మొత్తం ఇండియా మొత్తం కూడా ఇంపార్టెంట్ రోడ్స్ అన్నిటితోనూ కనెక్షన్స్ ఉండాలి. ఓకే, ఈవెన్ మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్వేస్ కనెక్షన్స్ ఉండాలి అని చెప్పింది భారత్మాల ప్రోగ్రామ్ అనమాట. సో ఇందులోనే మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చదువుకుని ఉంటారు, అవునా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఎందులో భాగంగా ఉంటాయి అంటే మనకి ఇండియాలోనే లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏంటి? ఐడియా ఉందా? ఇండియాలోనే లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం PM గతిశక్తి ప్రాజెక్ట్ గురించి చదువుకుంటాం. విన్నారు కదా? PM గతిశక్తి. సో PM గతిశక్తి
సో దేనికి సంబంధించింది అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పిఎం గతిశక్తి. సో దీనికి సంబంధించిన నార్త్ ఈస్టర్న్ వింగ్ ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం మీద ఎక్సెప్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తప్ప ఇండియా మొత్తం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పిఎం గతిశక్తి. సో నార్త్ ఈస్టర్న్ వింగ్ ఆఫ్ ద పిఎం గతిశక్తి ఏంటి అన్నారనుకోండి, అర్థమైందా? నార్త్ ఈస్టర్న్ వింగ్, నార్త్ ఈస్టర్న్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా. సో నార్త్ ఈస్టర్న్ వింగ్ ఆఫ్ పిఎం గతిశక్తి అన్నారు అంటే పిఎం డేవైన్. పిఎం డేవైన్, పిఎం డేవైన్. ఒకసారి చూడండి, డేవైన్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, క్లియర్? సో ఇంతవరకు చూసుకోండి. ఇట్లా మనకి ఏ స్కీమ్ న్యూస్లోకి వచ్చినా దాని రూట్స్తో సహా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. India has signed a $248 million contract with Russia's Rosbornet Export to acquire 1000 horsepower engines. ఓకేనా? ఇక్కడ మన బ్యాటిల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో, బ్యాటిల్ ట్యాంక్స్ వార్స్లో యూజ్ చేస్తుంటాం కదా. సో ఈ బ్యాటిల్ ట్యాంక్స్ కోసం ఇండియా ఇటీవల 1000 హార్స్ పవర్ కెపాసిటీ ఉన్న ఇంజిన్స్ని పర్చేస్ చేయడానికి రష్యాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్తో మెమరాండం చేసుకుందనమాట. ఓకేనా? ఇది టు ద పాయింట్ మీకు మెమరాండమ్స్ కిందకు చూసుకోవచ్చు, లేదంటే డిఫెన్స్ ఎక్విజిషన్స్. మనం డిఫెన్స్ ఎక్విజిషన్స్ అని చదువుకుంటాం కదా సెపరేట్గా. సో ఈ డిఫెన్స్ ఎక్విజిషన్స్ కింద కూడా చూసుకోవచ్చు. ఏంటది? ఆ యొక్క కంపెనీ ఏంటి? రష్యాకి సంబంధించి రోస్బోరన్ ఎక్స్పోర్ట్స్. రోస్బోరన్ ఎక్స్పోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ లేదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మన బ్యాటిల్ ట్యాంక్స్లోని ఇంజన్స్ కోసం, బ్యాటిల్ ట్యాంక్స్లోని 1000 హార్స్ పవర్ కెపాసిటీ ఉన్న ఇంజన్స్ కోసం రష్యాకి సంబంధించిన ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది లేదా మెమరాండం చేసుకుంది అంటే రాస్బోర్న్ ఎక్స్పోర్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియన్ డిఫెన్స్ ఎక్విజిషన్స్లో మనం చేసుకున్న అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ఎక్వైర్ చేసుకునేవి ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి. ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి ఇండియా అండ్ రష్యా. సో ఇండియా అండ్ రష్యా, ఇప్పుడు రష్యా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఒకసారి రష్యా గురించి చూద్దాం. S-400 మిసైల్ సిస్టమ్. S-400 మిసైల్ సిస్టమ్. ఆర్ యూ అవేర్ అబౌట్ ద S-400 మిసైల్ సిస్టమ్? చూడండి, మిసైల్స్ వేరు, మిసైల్ సిస్టమ్స్ వేరండి. మిసైల్స్ అంటే మనం ఎక్స్ప్లోర్ చేసే వాటిని మిసైల్స్ అని చెప్పేసి పిలుస్తాము. మిసైల్ సిస్టమ్ అంటే ఏదైతే ఎనిమీ కంట్రీస్కి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా డిటెక్ట్ చేసి రేడార్ సిస్టమ్స్ ద్వారా డిటెక్ట్ చేసి, అంటే ఇప్పుడు ఒక మిసైల్ సిస్టమ్ మన దగ్గర ఉంది అనుకుందాము. ఇది మన కంట్రీ వైపు వస్తున్న ఏదైనా ఒక మిసైల్స్ కావచ్చు, లేదా ఎనిమీ కంట్రీస్కి సంబంధించి ఏవైనా అటాక్స్ కావచ్చు, వాటిని రేడార్స్, ఎయిర్లో ఉన్న రేడార్స్ ద్వారా దూరం నుంచి డిటెక్ట్ చేసి వాటిని కౌంటర్ అటాక్ చేయగలిగే సిస్టమ్స్ని మనం ఏమని పిలుస్తామంటే మిసైల్ సిస్టమ్స్ అంటాము. అందులో కూడా టాప్ మోస్ట్ మిసైల్ సిస్టమ్ S-400 మిసైల్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. సో S-400 మిసైల్ సిస్టమ్ బేసికల్లీ ఇట్ వాస్ డెవలప్డ్ బై ద రష్యన్ గవర్నమెంట్. ఓకేనా? రష్యన్ డిఫెన్స్ ఫోర్సెస్తో డెవలప్ చేసుకున్నారు. దాన్ని మనం డిఫెన్స్ ఎక్విజిషన్స్లో భాగంగా మనం ఎక్వైర్ చేసుకున్నాం. అర్థమవుతుందా? S-400 మిసైల్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ రష్యాతో ఇంకా మనకి బ్రాహ్మోస్ మిసైల్. సో బ్రాహ్మోస్ మిసైల్స్ని మనం రష్యాతో కలిసి డెవలప్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూస్తారా ఒకసారి నేమ్ ఇలా ఎందుకు వచ్చింది బ్రాహ్మోస్ అని చెప్పి? ఇక్కడ అంటే ఇక్కడ హాఫ్ డివైడ్ చేయండి. ఇది వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్. సో ఇండియాకి సంబంధించిన బ్రహ్మపుత్ర రివర్ పేరు. అండ్ MOS అంటే రష్యాకి సంబంధించిన మోస్క్వా రివర్. ఓకేనా? సో ఈ రెండు నేమ్స్ని కలిపి బ్రాహ్మోస్ మిసైల్ అని చెప్పి ఇండియా అండ్ రష్యా వాళ్ళు కలిసి డెవలప్ చేస్తున్నారు. అలాగే ప్రీవియస్గా తీసుకుంటే ఇంకేమేమి తీసుకున్నాం మనం? MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్. MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వీళ్ళ నుంచి తీసుకున్నాం. MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్. సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్స్.
ఓకే, సో ఇవన్నీ కూడా మనం రష్యా వాళ్ళ నుంచి తీసుకున్నాము. ఈ MiG-21 ఫోకస్ చేయండి. ఈ MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా వీటికి సంబంధించి క్రాషెస్ అలా జరుగుతున్నాయి అనమాట. అంటే ఎక్కువగా ఇవి కొలాప్స్ అయిపోతున్నాయి, క్రాషెస్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో దీనివల్ల MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ని రీప్లేస్ చేయాలని ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆలోచించారు. సో వీటిని రీప్లేస్ చేయడానికి అర్థమవుతుందా, పాయింట్స్ అర్థం చేసుకోండి. MiG-21 బేసికలీ మనం తీసుకున్నది రష్యా నుంచి, ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏమైందంటే అవి ఎక్కువగా క్రాషెస్ అయిపోతున్నాయి అనమాట. సో మనకేమనిపించింది వీటి యొక్క టైం అయిపోయింది ఇంకా, సో వీటిని రీప్లేస్ చేయాలి, లేదంటే డిఫెన్స్ ఫోర్సెస్ నష్టపోతారు. ఓకే, సో వీటిని రీప్లేస్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు లేదా ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు వేటిని ప్రవేశపెట్టారంటే వీటి ప్లేస్లో మనకి తేజాస్ LCA తేజాస్. LCA అంటే లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా, లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ని డెవలప్ చేశారు. దేన్ని రీప్లేస్ చేయడానికి అని అడుగుతారు, రష్యా నుంచి మనం ఎక్వైర్ చేసుకున్న MiG-21ని రీప్లేస్ చేయడానికి. ఎందుకు రీప్లేస్ చేయాలి, సో అవన్నీ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి వాటిని రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో తేజాస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తీసుకురావాలి అని చెప్పేసి అనుకున్నారు. మరి ఈ తేజాస్ LCA వీటిని డెవలప్ చేసింది ఎవరు అంటే హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇండైజినస్గా మనం డెవలప్ చేసుకున్నాం. ఇవి డెవలప్డ్ ఇండైజినస్లీ. సో ఇండైజినస్లీ అంటే డొమెస్టిక్గా మనం డెవలప్ చేసుకున్నాం వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఎయిడ్స్ అండ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ టెక్నాలజీస్. మనంతట మనం ఓన్గా డెవలప్ చేసుకున్న వాటిని ఇండైజినస్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో LCA తేజాస్ కూడా మనం ఇండైజినస్గా డెవలప్ చేసుకున్నాం అనమాట. సో ఇండైజినస్గా అన్నాం కాబట్టి మన కంట్రీకి సంబంధించిన ఆర్గనైజేషనే కదా డెవలప్ చేయాలి. సో మన కంట్రీకి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెవలప్డ్ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ హెచ్ఏఎల్ వచ్చింది. ఇక్కడ హెచ్ఏఎల్కి సంబంధించి ఇంకోటి లింక్ చేయండి. ఇంకేం లింక్ చేస్తారు, రీసెంట్లీ హెచ్ఏఎల్ వాజ్ రికాగ్నైజ్డ్ యాజ్ ద 14th మహారత్న కంపెనీ. అవునా, 14th మహారత్న కంపెనీ కింద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు దీన్ని. ఓకే, మనకి ఎకానమీలో చదువుకునేటప్పుడు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని 3 types ఆఫ్ క్లాసిఫికేషన్ కింద చూస్తాం కదా. ఎకానమీలో చదివారా స్టాటిక్ పోర్షన్? 3 types ఏంటి, మహారత్న, నవరత్న, మినీ రత్న ఆఫ్ కేటగిరీ 1, మినీ రత్న ఆఫ్ కేటగిరీ 2 కంపెనీస్ కింద డివైడ్ చేసుకుంటాం. అందులో కూడా మహారత్న విల్ బి ద టాప్ మోస్ట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సో యాజ్ ఆఫ్ టుడే మనం చూసుకుంటే ఇండియాలో మహారత్న కంపెనీస్ మొత్తం 14 ఉన్నాయి. ఆ 14thలో కూడా 14th మహారత్న కంపెనీ రీసెంట్గానే రికాగ్నైజ్ చేయబడింది. అదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, 14th మహారత్న కంపెనీ ఇన్ ఇండియా. ఓకే, మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో కొంచెం ఎక్స్టెండ్ అయినా ఓకే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక టాపిక్ తీసుకున్నామంటే మొత్తం అక్కడే మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ కంప్లీట్ అవ్వాలి. సో దాని ద్వారా మీకు చాలా ఎక్కువగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారనమాట. సో ఇది చూడండి, చూసారు ఎక్కడ స్టార్ట్ చేసాం మనం అసలు ఇండియా అండ్ రష్యాకి సంబంధించి ఫస్ట్ ఎక్విజిషన్స్ చూద్దాం అనుకున్నాము. ఆ ఎక్విజిషన్స్లో S-400 మిసైల్ సిస్టమ్ ప్రీవియస్గా తీసుకున్నాం. బ్రహ్మోస్ మిసైల్స్ డెవలప్ చేసుకున్నాం మనం, బ్రహ్మపుత్ర అండ్ మోస్క్వా రివర్ నేమ్స్ పెట్టేసి. సో ఇక్కడ ఇంకొక పాయింట్, బ్రహ్మోస్ మిసైల్స్ని ఇటీవల ఫిలిప్పైన్స్ వాళ్ళు కొనుక్కున్నారు. ఫిలిప్పైన్స్ పర్చేజ్డ్. ఓకే, అలాగే వియత్నాం వాళ్ళు కూడా మెమరాండం చేసుకున్నారు. వియత్నాం కూడా మెమరాండం చేసుకుంది దేనికోసం, ఇండియా నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ తీసుకోవడం కోసం. ఓకేనా, ఆ 2 పాయింట్స్ నోట్ చేయండి. నెక్స్ట్ MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రష్యా నుంచి ప్రీవియస్గా తీసుకున్నాం. సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రష్యా నుంచి ప్రీవియస్గా తీసుకున్నాం. అర్థమవుతుందా? అయితే ఈ MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి సో టు రీప్లేస్ దెమ్ వీ హ్యావ్ డెవలప్డ్ ద తేజాస్ LCA లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ని ఇండైజినస్గా డెవలప్ చేసుకున్నాం. సో ఇండైజినస్లీ అన్నాం కాబట్టి డెవలప్ చేసింది ఎవరు అంటే 14th మహారత్న కంపెనీ ఆఫ్ ఇండియా
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకేనా? సో ఇంతవరకు చూడండి. అండ్ ఇది మనకి రష్యాకి సంబంధించి వచ్చింది కాబట్టి నేను రష్యాకి సంబంధించిన డిఫెన్స్ అక్విజిషన్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేశాను. ఓకే, అండ్ ఏదన్నా ఒక స్పెషల్ సెషన్ తీసుకుని ఇప్పటి వరకు మనకున్న డిఫెన్స్ అక్విజిషన్స్ డిఫరెంట్ ఫారెన్ నేషన్స్తో ఉన్నవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ స్టార్ట్ చేసామనుకోండి, నంబర్ ఆఫ్ కంట్రీ నుంచి నంబర్ ఆఫ్ అక్విజిషన్స్ ఉన్నాయి, మొత్తం అదే క్లాస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దామా? ఇది మనం చూసాం ఆల్రెడీ, మారిషియస్ 2 days విజిట్స్ అని చెప్పేసి, మారిషియస్ స్పెషల్ అవార్డ్ అని చెప్పి చూసాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఇక్కడ చూడండి, టెర్రరిజం అంటే ఏంటి? టెర్రరిజం, ఉగ్రవాదం అంటారు కదా. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ వైడ్గా టెర్రరిజం పొజిషన్ ఎలా ఉంది అని చెప్పేసి రిలీజ్ చేసింది ఎవరు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. అర్థమవుతుందా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఆర్గనైజేషన్ ఇటీవల గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా 14th ర్యాంక్లో ఉంది. ఓకేనా? ఇండియా 14th ర్యాంక్లో ఉందని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవాల్సింది పాకిస్తాన్ 2nd పొజిషన్కి వెళ్ళిపోయింది టెర్రరిజంలో. అర్థమవుతుందా? ఫస్ట్ పొజిషన్ బుర్కినా ఫాజో అన్నారు. ఓకేనా? సో 2nd పొజిషన్ చూడండి, ఇది ఇంపార్టెంట్. మన నైబరింగ్ కంట్రీ అలాగే మన మోస్ట్ ఎనిమీ నేషన్ అయిన పాకిస్తాన్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో 2nd పొజిషన్లో ఉంది. 2nd పొజిషన్. సో ఇస్లామిక్ స్టేట్ 2nd పొజిషన్, పాకిస్తాన్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చూడండి, ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే టెర్రరిజంకి సంబంధించి కంట్రీస్ 58 కంట్రీస్ ఉన్నాయి. అది పెరిగింది, నంబర్ పెరిగిందనమాట. అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా మనకి? ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా టెర్రరిజం అనేది ఎక్కువ పెరుగుతుందనమాట. ఓకేనా? సో ఇది చూడండి, 58 కాస్త 66కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే 66 కంట్రీస్లో టెర్రరిజం ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి అనమాట. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు రిలీజ్ చేస్తారో చూడండి, అందులో 2nd పొజిషన్లో పాకిస్తాన్ ఉంది అండ్ ఇండియా వచ్చేసి 14th పొజిషన్ అనేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఒక ఆర్గనైజేషన్ని లింక్ చేసుకుని చూడొచ్చు. అదేం ఆర్గనైజేషన్? FATF. ఇక్కడ మనం FATF యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఓకేనా? ఈ FATF ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ వాచ్ డాగ్. It is a global watchdog to monitor money laundering. Global watchdog to monitor money laundering and terror financing. Okay na? So వరల్డ్ వైడ్గా మనీ లాండరింగ్ ప్రాక్టీసెస్ అలాగే టెర్రర్ ఫినాన్సింగ్ ప్రాక్టీసెస్ ఏ కంట్రీస్ అయినా ఇన్వాల్వ్ అయ్యాయా అని చెప్పేసి వాచ్ చేసే ఒక మానిటరింగ్ ఏజెన్సీ ఏంటి అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది యాక్చువల్లీ 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఓకేనా? సో ఇంతవరకు చూసుకోండి. సో దీని కింద చూసుకుంటే ప్రీవియస్గా మనకి లాస్ట్ ఇయర్లో ఒక రిపోర్ట్ వచ్చింది FATFకి సంబంధించి. ఇందులో ఏం జరుగుతుంది? FATF ఏదైనా కంట్రీని రికాగ్నైజ్ చేస్తే 2 లిస్టులకు సంబంధించి రికాగ్నైజ్ చేస్తుంది. అదేంటంటే ఒకటి గ్రే లిస్ట్, ఒకటి బ్లాక్ లిస్ట్. ఓకేనా? గ్రే లిస్ట్లో FATF ఏదన్నా కంట్రీని పెట్టింది అంటే అక్కడ ఒక వార్నింగ్ అనమాట. దేనికి సంబంధించిన వార్నింగ్? సో ఇక్కడ టెర్రర్ ఫినాన్సింగ్ ఆర్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి ఆపకపోతే ఆ కంట్రీని బ్లాక్ లిస్ట్లో వేస్తామన్నట్టు ఒక వార్నింగే గ్రే లిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ బ్లాక్ లిస్ట్లో వెళ్తే ఏం జరుగుతుంది? FATF బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్కి ఏం జరుగుతుందంటే ఏ ఒక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ₹1 కూడా ఫండింగ్ కానీ లోన్ కానీ ఆ కంట్రీకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు. ఇలా ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్కి ఫండింగ్స్ వెళ్ళవు.
అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇది మనం టెర్రరిజంకి లింక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంతవరకు చూడండి. ఎవరు రిలీజ్ చేస్తారో చూడండి, సరిపోతుంది. అండ్ FATF రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో ఇండియా పొజిషన్కి సంబంధించి ఏం చెప్పింది అంటే ఇండియాలో టెర్రరిజం ప్రాక్టీసెస్ తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఓకేనా, ఇండియాలో టెర్రరిజం ప్రాక్టీసెస్ తక్కువగా ఉన్నాయని చెప్పింది. అలాగే ఇండియాకి రాబోతున్న సంవత్సరం, అంటే ఇది లాస్ట్ ఇయర్లో ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి రాబోతున్న సంవత్సరం అంటే ఈ ఇయర్ 2025లో ఇండియాకు ఒక థ్రెట్ ఉందంట. అదేంటంటే అల్ ఖైదా. విన్నారా? అల్-ఖైదా. మనకి ఎక్కువగా మూవీస్లో కూడా ఈ పేరు వాడుతుంటారు, అల్-ఖైదా అని చెప్పేసి, టెర్రరిజంకి సంబంధించి. ఓకే, సో ఈ అల్-ఖైదా టెర్రరిజం ఆర్గనైజేషన్ నుంచి ఇండియాకి రాబోతున్న సంవత్సరంలో థ్రెట్ ఉందని FATF వాళ్ళు ఒక థ్రెట్ అనేది ఒక వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో అలర్ట్ అనమాట. నెక్స్ట్ వన్ హూ ఆర్ కోచ్ రాజ్బోంగ్జీ. ఇక్కడ చూడండి, ట్రైబల్ పాపులేషన్ న్యూస్లోకి వచ్చారు. ఇక్కడ న్యూస్లోకి వచ్చిన ట్రైబల్ పాపులేషన్ ఎవరు అంటే కోచ్ రాజ్బోంగ్షీస్ న్యూస్లోకి వచ్చారనమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు న్యూస్లోకి వచ్చారు, అలాగే వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడే కనిపిస్తుంది కదా. ట్రైబల్ పాపులేషన్ ఏ రకంగా న్యూస్లోకి వచ్చినా, అర్థమైందా? ట్రైబల్ పాపులేషన్ ఏ రకంగా న్యూస్లోకి వచ్చినా వాళ్ళు ఏ స్టేట్స్కి లేదా ఏ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన వాళ్ళని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, కోచ్ రాజ్బోంగ్షీ న్యూస్లో ఉన్నారు కదా, వాళ్ళు మేజర్గా అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్కి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్ అనమాట. ఓకేనా, సో వీళ్ళు ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చారు అంటే వీళ్ళు ఇటీవల ఏదైతే వీళ్ళ యొక్క తెగకి, వీళ్ళ యొక్క ట్రైబ్కి ST స్టేటస్ డిమాండ్ చేస్తున్నారు. ఏంటి? ST స్టేటస్, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ని డిమాండ్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన ట్రైబల్ పాపులేషన్ కోచ్ రాజ్బోంగ్షీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్స్ అని చెప్పేసి అడిగితే అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడాల్సిన ఇంకొక పాయింట్, ST అనే డెఫినేషన్, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన డెఫినేషన్ మనకి ఎక్కడన్నా ఉందా అంటే ఆర్టికల్ 366లో ఉంది. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 366లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ చాలా ట్రైబల్ పాపులేషన్ న్యూస్లోకి వచ్చారు ఇటీవల చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ట్రైబ్స్ నేను చెప్తాను చూడండి. కొన్ని ట్రైబల్ పాపులేషన్స్ ఓటింగ్కి సంబంధించి రీసెంట్లీ ఫస్ట్ టైం ఓటింగ్ వేస్తూ న్యూస్లోకి వచ్చిన ట్రైబల్ పాపులేషన్ షోంపెన్ ట్రైబ్స్. ఓకే, షోంపెన్ ట్రైబ్స్, అలాగే జరావా ట్రైబ్స్, షోంపెన్ ట్రైబ్స్, జరావా ట్రైబ్స్. ఓకేనా, బిలాంగ్స్ టు విచ్ ప్లేస్? షోంపెన్ ట్రైబ్స్ అండ్ జరావా ట్రైబ్స్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన ట్రైబ్స్ అనమాట. అలాగే మనకి ఒక ఫెస్టివల్తో న్యూస్లోకి వచ్చిన ట్రైబ్స్ కూడా ఉన్నారు. ఆ ఫెస్టివల్ ఏంటి అంటే లాంగ్టే ఫెస్టివల్. ఓకే, లాంగ్టే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ న్యూస్లోకి వచ్చిన ట్రైబ్స్ వచ్చేసి నైషీ ట్రైబ్స్. సో ఇప్పుడు చెప్పండి, నైషీ ట్రైబ్స్ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్ ఆఫ్ ఇండియా? అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్. సో వీళ్ళు న్యూస్లో ఉన్న ట్రైబల్ పాపులేషన్ అనమాట. ఇంకా చాలామంది ఉంటారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్లో ఉన్నాయి కంప్లీట్ చేసేసుకోవాలి. రీసెంట్గా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేశాను. ఒకసారి మీకు ఇంకెవరైనా ట్రైబల్ పాపులేషన్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి కామన్వెల్త్ స్పోర్ట్. సో ఇది చూడండి, మనకి 1930లో బ్రిటిష్ అంపైర్ గేమ్స్ అర్థమవుతుందా? 1 సెకండ్. ఓకే, బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ ఇన్ 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ కింద స్టార్ట్ అయినవే కామన్వెల్త్ గేమ్స్ అనమాట. ఓకేనా, అసలు ఫస్ట్ కామన్వెల్త్ అంటారు అందరూ. కామన్వెల్త్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఇంతకుముందు బ్రిటిష్ కాలనీస్గా ఉన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉంది, బ్రిటిష్ కాలనీయే కదా, ఇంతకుముందు బ్రిటిష్ రూలింగ్ ఏరియానే కదా, అవునా? సో ఇంతకుముందు బ్రిటిష్ కాలనీస్గా ఉన్న
కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ వచ్చిందనమాట. దానికి సంబంధించిన పేరుని మార్చడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇది గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1930 ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఈ కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఈ కామన్వెల్త్ గేమ్స్ని ఆర్గనైజ్ చేస్తుందో ఆ ఆర్గనైజేషన్ వచ్చేసి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఉంది కదా, ఈ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ దాని బ్రాండ్ని రీనేమ్ చేసుకుంది. అర్థమైందా? ఇప్పటి వరకు మనం కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ ఏమని పిలుస్తాం? కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అని పిలుస్తాం కదా. అయితే ఇప్పటి నుంచి దీన్ని ఏమని పిలవాలి? కామన్వెల్త్ స్పోర్ట్ అని పిలవాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్వెల్త్ స్పోర్ట్ అని పిలవండి. ఓకేనా? సో ఇంకొక పాయింట్, కామన్వెల్త్ గేమ్స్ ఎన్నేళ్ళకి ఒకసారి ప్లే చేస్తారు? కామన్వెల్త్ గేమ్స్ ఎన్నేళ్ళకి ఒకసారి కండక్ట్ చేస్తారంటే ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్. ఓకే, ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్ కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. రీసెంట్గా మనం చూసుకునేవి 2022 కామన్వెల్త్ గేమ్స్. 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? 2022 కామన్వెల్త్ గేమ్స్ గుర్తుందా? బర్మింగం అంటే ఇంగ్లాండ్. ఓకే, బర్మింగం ఇంగ్లాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రీసెంట్ 2022 ఎడిషన్ అనమాట. ఓకేనా? ఇంతవరకు చూడండి ఏంటి, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దాని బ్రాండ్ మారింది. ఇప్పటి నుంచి దాన్ని కామన్వెల్త్ స్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తున్నారనమాట ఆర్గనైజేషన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్వెల్త్ గేమ్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ కింద స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మన నేమ్స్ చేంజ్ అవుతూ వచ్చి కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్కి కండక్ట్ చేస్తారు. జస్ట్ లైక్ ఒలింపిక్స్ కూడా ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు కదా. సో ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దామా? ఇక్కడ చూడండి, హ్యూమన్ వర్సెస్ యానిమల్ అంటే ఇక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి చాలా సంవత్సరాలుగా న్యూస్లో ఉంది. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు అసలు దీని కాన్సెప్ట్ చూడడానికంటే ముందు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దామా? సత్కోషియా టైగర్ రిజర్వ్ ఇన్ ఒడిషా ఫేసెస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ యాజ్ 674 ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ రీలొకేటెడ్ ఫ్రమ్ ఫారెస్ట్ ఏరియాస్ అండర్ ద టైగర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్. ఇక్కడ చూడండి, టైగర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్లో భాగంగా సత్కోషియా టైగర్ రిజర్వ్కి సంబంధించి ఫస్ట్ ఇక్కడ టైగర్ రిజర్వ్ న్యూస్లోకి వచ్చి చూసుకున్నారా? సత్కోషియా టైగర్ రిజర్వ్ అసలు ఎక్కడుంది? ఒడిషా రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ టైగర్ రిజర్వ్ ఏదైతే సరౌండింగ్ ఏరియాస్లో ఉండే పాపులేషన్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని ఫ్యామిలీస్ని 674 ఫ్యామిలీస్ అంట, ఆ నంబరింగ్ ఏం అవసరం లేదు. సో కొంతమంది ఫ్యామిలీస్ని రీలొకేట్ చేస్తున్నారంట. ఎందుకు? అక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టైగర్స్ ఉన్నాయనుకుందాం. ఈ టైగర్స్ అవి న్యాచురల్ హ్యాబిటేట్లో భాగంగా అక్కడ రోమ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కనుక అంటే ఎలా ఉంటుందంటే అవి జనరల్లీ మనుషులు చూస్తే ఏమవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టైగర్స్ ఉన్నాయనుకుందాము, అవి వాటి న్యాచురల్ హ్యాబిటేట్లో ఉన్నాయనుకుందాము. అక్కడ ఎవరైనా మనుషులు చూసారు అనుకోండి, అక్కడ వాళ్ళకి డేంజరే కదా, అవునా? సో వాళ్ళకి డేంజర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు రివాల్ట్ అయ్యారనుకోండి, అక్కడ టైగర్ ప్రాణాలు పోతాయి. అర్థమైందా? ఎవరికొకరికి డేంజర్ అయితే ఉంటుంది. మనకు తెలుసు ఇండియాలో టైగర్ కన్జర్వేషన్ కోసం మనం చాలా మెజర్స్ తీసుకుంటున్నాం. నేను నిన్ననే మీకు ఒక ఆర్టికల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా మొత్తం అసలు టైగర్ కన్జర్వేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్టీసీఏ ఫార్మేషన్ ఏంటి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దాని అమెండ్మెంట్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. ప్రెసెంట్ 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పాను. ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ చేశారని చెప్పాను. అండ్ ప్రెసెంట్ 3689 టైగర్స్ ఉన్నాయని చెప్పాను. టాప్ స్టేట్ మధ్యప్రదేశ్ అని చెప్పాను. అవునా? ఇవన్నీ డిస్కస్ చేశాం కదా నిన్న సెషన్, చూడండి ఒకసారి చూడండి వాళ్ళు. సో దాంట్లో భాగంగా మనం మరి ఇన్ని మెజర్స్ తీసుకుంటున్నాం కదా టైగర్ పాపులేషన్ కోసము. మరి ఇలాంటి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల టైగర్ పాపులేషన్ తగ్గిపోయింది అనుకుంటే అక్కడ ఏంటి, అది కూడా ప్రభుత్వం తప్పే కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే సత్కోషియా టైగర్ రిజర్వ్ సంబంధించిన ఏరియా హ్యాబిటేట్లో ఉన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటిని రీలొకేట్ చేస్తున్నారు. ఎందుకు?
హ్యూమన్ వర్సెస్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించి అటు హ్యూమన్ని సేవ్ చేయాలి, ఇటు యానిమల్ యొక్క కన్జర్వేషన్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి ఒక మెజర్తో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు న్యూస్లోకి వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ రీహాబ్ అని చెప్పేసి వచ్చింది. రీహాబ్ ఎలిఫెంట్స్ని కన్సర్వ్ చేయడానికి, ఎలిఫెంట్స్ని కన్సర్వ్ చేయడానికి రీహాబ్ అనే ఒక ఇనిషియేటివ్ని కేవీఐసి వాళ్ళు తీసుకొచ్చారు. కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆఫ్ 1956 వాళ్ళు ఏం తీసుకొచ్చారు? రీహాబ్ ఇనిషియేటివ్. అక్కడేంటి? ఎలిఫెంట్స్ని కన్సర్వ్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. ఓకేనా? సో చూడండి, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా చాలా సీరియస్ ఇష్యూ. మనం చూసుకుంటే కొంతమందిలో క్రూయల్టీ అనేది ఎంత పెరిగిపోతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రీవియస్గా ఒక 1 year బ్యాక్ కేరళలో ఒక ఎలిఫెంట్కి ఒక బాంబ్ పెట్టారు. ఓకేనా? అంటే మామూలుగా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు కదా ఎలిఫెంట్స్కి, అట్లా బాంబ్ పెట్టడం వల్ల ఏమైంది? బర్స్ట్ అయి చనిపోయింది కదా ఒక ఎలిఫెంట్. చూసారా మీరు? సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ కిందకే వస్తాయి. అవి ఎప్పుడు కూడా వాటి న్యాచురల్ హ్యాబిటేట్ దాటి రావు. వాటి న్యాచురల్ హ్యాబిటేట్ని మనం అపోజ్ చేసి ఏదైనా చేస్తే తప్ప అవి బయటకు రావు. చిన్న ఎగ్జాంపుల్, ఎలిఫెంట్స్ వాటర్ తాగడానికి దూరాలు వెళ్తూ ఉంటాయి కదా, వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మధ్యలో కన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా చేయడానికి వాటి న్యాచురల్ హ్యాబిటేట్స్ని మనం అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు మాత్రమే అవి రూట్ డీవియేట్ చేసుకొని విలేజెస్లోకి, టౌన్స్లోకి వస్తూ ఉంటాయి. అర్థమైందా? వాటి న్యాచురల్ హ్యాబిటేట్ని మనం అపోజ్ చేస్తేనే కదా రూట్ డీవియేట్ అయ్యి పక్కనున్న విలేజెస్కి అట్లా వెళ్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు దీనికి సంబంధించి అరణ్య అనే ఒక మూవీ ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా? అరణ్య అనే మూవీ, అందులో మొత్తం హ్యూమన్ వర్సెస్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ గురించి ఉంటుందన్నమాట. కొన్ని మనం చదివిన దానికన్నా విన్న దానికన్నా చూసింది ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకే, ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ మూవీస్ చాలా ఉంటాయి, ఒకసారి చూడండి అవి. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇక్కడ చూసుకుంటే పిఎం ఫసల్ బీమా యోజన, ఇది యాక్చువల్లీ మనకి 2016 ఖరీఫ్ సీజన్లో స్టార్ట్ చేశారు. ఖరీఫ్. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పరిధిలోకి వచ్చే స్కీమ్. సో ఇక్కడ ఈ స్కీమ్ గురించి జస్ట్ ఒక ఆర్టికల్ని కవర్ చేశారనమాట అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు. సో అసలు మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే అగ్రికల్చర్ కింద ఉన్న స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ అసలు అవి ఎందుకు వచ్చినాయని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఒక ఫోల్డర్ పట్టుకుంటాము, అగ్రికల్చర్ కింద ఉన్న స్కీమ్స్, పిఎం కిసాన్, పిఎం కృషి సించాయి యోజన, ఇట్లా అన్నీ చదువుకుంటూ వెళ్తాం. అక్కడ అసలు కాన్సెప్ట్ అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం కిసాన్ అసలు ఎందుకు వచ్చింది? పిఎం కిసాన్ ఎందుకు వచ్చింది అంటే ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కోసం. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తారు? 6,000, 6,000 per year విత్ 3 installments. 3 installmentsలో 1 yearకి 6,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే స్కీమ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటారు. అవునా? అది దేనికోసం? ఇంట్రడ్యూషన్లో అంటే ఫస్ట్లో మనకి కొంత ఏదైతే ఈ యొక్క క్యాపిటల్ కావాలి కదా, సో ఆ క్యాపిటల్ కోసం స్టార్టింగ్లో ఇచ్చేదే పిఎం కిసాన్ అనమాట. ఓకేనా? సో తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ క్రాప్కి సంబంధించి ఏదైనా కానీ అన్యాచురల్ థింగ్స్ జరిగినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిజాస్టర్స్ రావడము, ఫ్లడ్స్ రావడము, ఇలా లేదంటే ఏదైనా ఒక వైరస్ రావడం, లేదంటే ఏమైనా రాట్స్ రావడం, ఇలాంటివి జరిగినాయి అనుకోండి, అక్కడ ఆ ఫార్మర్ నష్టపోకుండా ఉండాలి కదా. ఫార్మర్స్ నష్టపోతే ఏం జరుగుతుంది? మొత్తానికి కూడా అగ్రికల్చర్ వదిలేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మన పరిస్థితి ఇంతకుముందు గ్రీన్ రెవల్యూషన్ రాకముందు ఏం జరిగిందో, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం చూడండి, అలా అయిపోతుంది అనమాట. సో అక్కడ ఏం చేయాలి? ఫార్మర్ సస్టైనబిలిటీ మనం మెయింటైన్ చేయాలి, అగ్రికల్చర్ సస్టైనబిలిటీ మనం మెయింటైన్ చేయాలి. సో దానికోసం ఈవెన్ ఏదైనా అన్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా, ఓకేనా, ఇది ఫోకస్ చేయండి, దీని గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఈవెన్ ఏదైనా అన్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఫార్మర్స్ నష్టపోకుండా ఉండాలి అని చెప్పేసి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఓకేనా, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్ 2016లో. దాన్నే మనం పిఎం ఫసల్ బీమా యోజన అంటాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏంటిది? క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. అర్థమైందా? ఇన్సూరెన్స్ అనమాట, బీమా. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ లాగా క్రాప్ ఇన్సూరెన్స్. ఓకే, ఇది ఒక స్కీమ్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి వీళ్ళు అప్పుడు అవుట్లే ఎంత అని చెప్పేసి చెప్తున్నారు, 69,000 crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ 21 to 26. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, 21 నుంచి 26 వరకు ఈ యొక్క వాళ్ళు పెట్టుకున్న అవుట్లే ఎంత అంటే తర్వాత
69,000 crores అవుట్లే పెట్టుకున్నారని చెప్తున్నారు. ఓకేనా? సో ఇట్లా ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ పిఎం కిసాన్ చెప్పాను నేను. పిఎం కిసాన్ ఒకసారి నోట్ చేసుకోండి. అగ్రికల్చర్ స్కీమ్స్ పిఎం కిసాన్ అంటే దేనికి 6,000 రూపీస్ 6,000 రూపీస్ పర్ ఫార్మర్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. ఇది ఇనీషియల్ కోసం అనమాట. ఇనీషియల్గా ఫార్మర్కి సంబంధించి సమ్ ఆఫ్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం. తర్వాత చూసుకుంటే పిఎం ఫసల్ బీమా యోజన. ఓకే, ఇదేంటి క్రాప్ ఇన్సూరెన్స్. తర్వాత పిఎం కృషి సించాయ్ యోజన, పిఎంకేఎస్వై అంటారు, విన్నారా? పిఎం కృషి సించాయ్ యోజన ఇది కూడా అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్ అనమాట. ఇది దేనికి సంబంధించింది? పిఎం కృషి సించాయ్ యోజన ఐడియా ఉందా? ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం ఇరిగేషన్. సో ఇందులో మనకు ఒక 2 థీమ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి పర్ డ్రాప్ మోర్ క్రాప్. సో రిలేట్ చేసుకోండి అన్ని. పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఇంకొకటి వచ్చేసి మనకి హర్ ఖేత్ కో పానీ. పర్ డ్రాప్ మోర్ క్రాప్, ఇంకొకటి హర్ ఖేత్ కో పానీ అని చెప్పేసి చూస్తాం మనం. ఓకేనా? ఏంటిది ఇరిగేషన్ అంటే? ఇప్పుడు ఇరిగేషన్ అనేది అందరూ ప్రొవైడ్ చేశారు, కానీ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే సస్టైనబుల్ ఇరిగేషన్. ప్రతి దాంట్లో సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఏంటంటే తక్కువ వాటర్తోనే ఎక్కువ ఇరిగేషన్ చేసే విధంగా. అర్థమవుతుందా? తక్కువ వాటర్తోనే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నీ మీట్ అవ్వాలి, అలాగే ఈల్డ్ కూడా ఎక్కువ రావాలి. అది ఎలా కుదురుతుంది చెప్పండి? మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్. ఓకేనా? మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ మీకు ఐడియా ఉంటుంది. స్ప్రింక్లర్ ఇరిగేషన్ టెక్నిక్స్ ఉంటాయి. స్ప్రింక్లర్స్ పెడుతూ ఉంటారు పొలాల్లో, అవునా? స్ప్రింక్లర్ ఇరిగేషన్స్, డ్రిప్ అండ్ ట్యూబ్ ఇరిగేషన్స్ అంటారు. డ్రిప్ అండ్ ట్యూబ్ అంటే ఇప్పుడు జనరల్గా వర్నాక్యులర్ మెథడ్స్లో మనం చేసేది ఏంటి? ఇట్లా ఒక చోట ఇంజిన్ పెట్టేసి పైప్స్ పెట్టేసి మొత్తం వాటర్ అంతా వదిలేస్తూ ఉంటారు. దానివల్ల చాలా వాటర్ వేస్ట్ అవుతుంది కదా ఆబ్వియస్గా. సో ఒక చోట ఎక్కువ డ్రైన్ అవడం, ఇంకో చోట తక్కువగా ఉండడం అలా ఉంటుంది. అలా కాకుండా ఏదైతే ఆ ప్లాంట్స్ ఉంటాయో మొత్తం రూట్స్ ఉంటాయి చూడండి, రూట్స్ దగ్గర ట్యూబ్స్ పెడతారు, అండర్ గ్రౌండ్గా ట్యూబ్స్ పెడతారు. వాటిల్లో వాటర్ వస్తాయి. సన్న ట్యూబ్స్ అనమాట, అవి చాలా థిన్గా ఉంటాయి. వాటిల్లో వాటర్ వస్తాయి. ఈ వాటర్స్కి ఆ ట్యూబ్ ఏదైతే ఉంటుందో వాటికి కరెక్ట్గా ఆ క్రాప్ యొక్క రూట్స్ దగ్గర హోల్స్ ఉంటాయి అన్నమాట. మీకు కరెక్ట్గా ఒకసారి చూడండి, ఇమేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాప్స్ ఉన్నాయి అనుకుందాం, ఇట్లా వరుసగా క్రాప్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఇట్లా క్రాప్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు? దీని పక్కన కరెక్ట్గా ఒక ట్యూబ్ వస్తుంది, సన్నగా థిన్గా ట్యూబ్ వస్తుంది. కరెక్ట్గా ఈ క్రాప్ యొక్క రూట్స్ ఉంటాయి చూడండి, ఈ రూట్స్ ఉంటాయి కదా, ఇట్లా రూట్స్. సో ఈ రూట్స్ దగ్గర కరెక్ట్గా ఈ వాటర్ ట్యూబ్కి కూడా హోల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే కరెక్ట్గా రూట్స్ మాత్రం వెట్ అయ్యే విధంగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటినే మనం మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అంటాం. అర్థమైందా ఏంటో? డ్రిప్ అండ్ ట్యూబ్ ఇరిగేషన్ టెక్నిక్స్, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ఏంటి అంటే మనకి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ఉంది కదా, అందులో ఏం చేయాలి? పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పేసి చెప్పా. సో అందులో భాగంగా మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్లో డ్రిప్ అండ్ ట్యూబ్ ఇరిగేషన్ ఇటువంటివి వాడతారని చెప్పా. డ్రిప్ అండ్ ట్యూబ్ అంటే అర్థమైందా? ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, ఇమేజెస్ ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ అనమాట. ఒకసారి ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ఇచ్చారు, అందుకని నేను ఇవన్నీ ఒకసారి లింక్ చేసి చెప్పాను. అర్థమైందా? నెక్స్ట్ మనకి పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని ఇంకో స్కీమ్ ఉంటుంది. ఏంటది? పరంపరాగత్ కృషి వికాస్ యోజన. అది దేనికి సంబంధించింది అంటే ఇండియాలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అనమాట, న్యాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇక్కడ చూద్దాం, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ కవర్ చేశారు. అదేంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరిగాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అర్థమైందా? మనకి ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు కూడా యూపీఐ సర్వీసెసే కదా వాడుతున్నారు. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి చదువుకుంటామా? సో అసలు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇక్కడ ఏముందో చూడడానికంటే ముందు అసలు యూపీఐ సర్వీసెస్ ఎప్పుడు వచ్చాయి ఇది కూడా నేర్చుకోవాలి మీరు. అదే చెప్పాను నేను, స్టాటిక్ పోర్షన్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఓకే, అర్థమైందా? మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గురించి తెలుసు కదా మీకు. ఆర్బీఐని ఫామ్ చేసిన కమిటీ ఏంటి? హిల్టన్ యంగ్ కమిషన్. ఏంటి? ఆర్బీఐని ఫామ్ చేసిన కమిటీ హిల్టన్ యంగ్ కమిషన్.
హిల్టన్ యంగ్ కమిషన్. సో ఆ రికమెండేషన్స్ మేరకు 1934 యాక్ట్ ప్రకారం 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. తర్వాత ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. సో ఈ రెండు కలిసి ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి 2008లో ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు. ఏంటి? ఒక స్టాట్యూటరీ అంటే ఏంటి మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఏదైనా ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన ఆర్గనైజేషన్ని మనం స్టాట్యూటరీ అంటాం కదా. సో ఇక్కడ చూడండి 2008లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదే మనకి ఏంటి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అంటారు. ఓకేనా, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ అన్నాను అంటే ఇక్కడ ఒక యాక్ట్ తెలియాలి మీకు. ఏ యాక్ట్ ప్రకారం ఎన్పిసిఐని ఆర్బీఐ వాళ్ళు ఫామ్ చేశారు అంటే మనకి పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ ఆఫ్ 2007. ఓకేనా, లింక్ కనెక్ట్ అయిందా? సో పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ ఆఫ్ 2007 ప్రకారం 2008లో ఎస్టాబ్లిష్ చేయబడిన స్టాట్యూటరీ బాడీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2008లో ఫామ్ అయింది కదా. ఇదేం చేసింది? ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ని ఇంకా పెంచాలి అన్న ఉద్దేశంతో 2016లో యూపీఐ సర్వీసెస్ని ఇండియా వైడ్గా లాంచ్ చేసింది. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఫోన్పే, గూగుల్ పే, జీపే, గూగుల్ పే తర్వాత పేటిఎం ఇవన్నీ వాడుతున్నాం కదా. ఇవన్నీ ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. ఎప్పుడు లాంచ్ చేశారు? 2016లో లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? డిజిటల్ ఇండియా అని మనకు ఒకటి ఉంది కదా థీమ్, అవునా? సో డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి యూపీఐ సర్వీసెస్ని తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు కనెక్షన్ అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం కనెక్షన్ అర్థమైందా? ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఒక డేటా అనేది రిలీజ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. టోటల్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ గ్రో బై 46%. ఇక్కడ వీళ్ళు కంపారిటివ్ అనాలిసిస్ ఇచ్చారండి. ఈ హెడ్డింగ్ చూసుకోండి మీకు సరిపోతుంది, ఎందుకంటే ఇదంతా కూడా నేను చెప్పేశాను కదా. సో ఇక్కడ చూసుకుంటే 2021 నుంచి ఇప్పుడు ఇయర్కి 2023-24కి కంపేర్ చేసుకుంటే 46% డిజిటల్ పేమెంట్స్ పెరిగాయంట. అర్థమైందా? 46% పెరిగాయి అన్నారు. అండ్ ఇక్కడ అమౌంట్లో చూసుకుంటే అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ 8,839 crores అయితే ఇప్పుడు 2023-24 ఇయర్ కల్లా ఎంతకు పెరిగాయి? 18,737 crores డిజిటల్ పేమెంట్స్ ద్వారా పెరిగాయనేసి చెప్తున్నారు. ఓకేనా, సో ఈ పాయింట్స్ చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ యూపీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఎన్పిసిఐ అంటే ఏంటి? అదొక స్టాట్యూటరీ బాడీ. సో స్టాట్యూటరీ బాడీ అన్నాం కాబట్టి ఏ యాక్ట్ ప్రకారం ఫామ్ అయిందో చూడండి, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్. అసలు ఎన్పిసిఐని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఓకేనా, ఆర్బీఐని ఫామ్ చేసిన కమిటీ వచ్చేసి హిల్టన్ యంగ్ కమిషన్. నెక్స్ట్ ఆర్టికల్, వరల్డ్స్ లార్జెస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ విమెన్ కాల్స్ ఫర్ ఈక్వాలిటీ అమిడ్ జెండర్ బ్యాక్లాష్. ఇక్కడ చూద్దాము, ఇదేంటంటే కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్, యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్. ఓకేనా, ఇది యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఏదైతే ఉందో ఇదేంటంటే జెండర్ ఈక్వాలిటీ అండ్ విమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి జెండర్ ఈక్వాలిటీ అండ్ విమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. 1946 జూన్ 21న ఎస్టాబ్లిష్ చేయబడిన ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది దేని కింద ఎస్టాబ్లిష్ అయింది అంటే యుఎన్ ఎకోసాక్. ఓకే, యుఎన్ ఎకోసాక్ అంటే ఏంటి మళ్ళీ చెప్పండి. మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అంటారు. సో ఈ యుఎన్ఓ కింద మొత్తం 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి.
6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి. వాటిల్లో యుఎన్ఎస్సి అంటాం, యుఎన్జిఏ అంటాం, యుఎన్ సెక్రటేరియట్ అంటాం, యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాం, తర్వాత ఇది ఏంటి యుఎన్ ఎకోసాక్ అంటాం. ఇట్లా మనకి మొత్తం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కింద, అర్థమవుతుందా, జాగ్రత్త వినండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కింద 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి. 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్. సో ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్లో వన్ ఆఫ్ ద ఆర్గన్ మనం అక్కడ చెప్పుకున్న ఎకోసాక్, యుఎన్ ఎకోసాక్, ఓకేనా. సో ఈ యుఎన్ ఎకోసాక్ కింద, ఓకేనా, ఫాలో అవుతున్నారా, ఈ యుఎన్ ఎకోసాక్ కింద మనకి 1946 జూన్ 21న ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక ఆర్గనైజేషన్ యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్, ఓకేనా. ఇది విమెన్కి సంబంధించిన ఆర్గనైజేషన్, జెండర్ ఈక్వాలిటీ అండ్ విమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి ఇంటర్నేషనల్గా రెగ్యులేట్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ ఆర్గనైజేషన్ గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రీసెంట్గా దీనికి సంబంధించి 69th సెషన్ ఒకటి జరిగింది. 69th సెషన్ ఆఫ్ యుఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది అంటే మనకి న్యూయార్క్లో జరిగింది, ఓకేనా. సో ఇది చెప్పడానికి మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వచ్చింది. ఒకసారి ఇదంతా చూడండి. అండ్ ఈ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. యుఎన్ఎస్సి ఉంటుంది, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఇక్కడ చెప్పాను కదా యుఎన్ ఎకోసాక్ ఒకటి, 3 యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, తర్వాత యుఎన్ సెక్రటేరియట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. మొత్తం చూడండి, మొత్తం 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఫ్యూగో వాల్కానిక్ ఎరప్షన్. ఇక్కడ చూద్దామా, కొన్ని వాల్కెనోస్ న్యూస్లోకి వస్తూ ఉంటాయి. ఆ వాల్కెనోస్ సంబంధించి మీరు చూసుకోవాల్సిన అంశాలు ఏంటి, అది ఏ ప్లేస్కి సంబంధించి ఎరప్ట్ అవుతూ న్యూస్లోకి వచ్చిందో చూడండి. ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి, సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫ్యూగో వాల్కెనో అనేది ఇటీవల ఎరప్ట్ అవుతూ న్యూస్లోకి వచ్చింది. ఇది గట్టెమాలా అంటే మనకి సెంట్రల్ అమెరికా పోర్షన్కి సంబంధించిన ప్రాంతానికి సంబంధించి ఒక వాల్కెనో ఎరప్ట్ అవుతూ న్యూస్లోకి వచ్చింది, అదే ఫ్యూగో వాల్కెనో. ఒకసారి మీరు మ్యాప్ పాయింటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది నార్త్ అమెరికా, ఇక్కడ సౌత్ కింద సౌత్ అమెరికా ఉంటుంది. ఈ మధ్యలో ఈ కరేబియన్ సీ ప్రాంతంలో మనకి ఏవైతే ఉంటాయో సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా, అవునా, కరేబియన్ ఐలాండ్స్ ఆ ఏరియాకి సంబంధించి అక్కడ మనకి గట్టెమాలా ఉంటుంది, ఓకేనా, గట్టెమాలా రిపబ్లిక్, ఓకే. సో అక్కడ ఎరప్ట్ అయిన వాల్కెనో ఫ్యూగో వాల్కెనో అనమాట, ఓకేనా. మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పాను, చాలా వాల్కెనిక్ ఎరప్షన్స్ చూసాం రీసెంట్గా. ఏదైతే ఉందో చాలా వాల్కెనిక్ ఎరప్షన్స్ చూసాం కదా, మౌంట్ కిలావియా అని చెప్పేసి, మౌంట్ కిలావియా, ఇది వచ్చేసి హవాయ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి సంబంధించిన వాల్కెనో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్కి సంబంధించి ఫ్యుకుటోకు వాల్కెనో, మౌంట్ సకురాజిమా, ఓకేనా, మౌంట్ సకురాజిమా, ఫ్యుకుటోకు వాల్కెనోస్ జపాన్కి సంబంధించి చూసాము. తర్వాత షివేలుచ్ వాల్కెనో వచ్చేసి, తర్వాత మౌంట్ బెంజిమియాని, షివేలుచ్ వాల్కెనో, మౌంట్ బెంజిమియాని, ఈ రెండు కూడా మనకి రష్యాకి సంబంధించిన వాల్కెనోస్ అనమాట, న్యూస్లో ఉన్నాయి ఇవన్నీ. తర్వాత మౌంట్ ఎరిబస్ చూడండి, మౌంట్ ఎరిబస్ చాలా ఇంపార్టెంట్, అంటార్క్టికాకి సంబంధించిన వాల్కెనో. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే ఈ మౌంట్ ఎరిబస్ అనేది ఎరప్ట్ అయినప్పుడల్లా ఒక 80 grams ఆఫ్ గోల్డ్ని ఇజెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో ఫోకస్ చేయండి. మౌంట్ ఎరిబస్ వచ్చేసి అంటార్క్టికాకి సంబంధించిన వాల్కెనో. అండ్ ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మనం జపాన్ కవర్ చేసాం, రష్యా, తర్వాత అంటార్క్టికా, తర్వాత కిలావియా వాల్కెనో వచ్చేసి హవాయ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ యుఎస్ఏకి సంబంధించిన వాల్కెనో. అండ్ ఐస్లాండ్ ఫాగ్రడాల్స్ వాల్కెనో ఒకటి ఉంటుంది, ఫాగ్రడాల్స్, గ్రిండావిక్ కూడా ఒక వాల్కెనో పేరు. ఇవి వచ్చేసి మనకి ఐస్లాండ్కి సంబంధించినవి, ఐస్లాండ్. తర్వాత తాల్ వాల్కెనో ఫిలిప్పైన్స్కి సంబంధించిన వాల్కెనో, ఫిలిప్పైన్స్, ఓకే. ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇండోనేషియాకి సంబంధించి సెమురు అని చెప్పేసి, ఈ లెవటలాక్ వాల్కెనో అని చెప్పేసి, మౌంట్ సినబంగ్ అని చెప్పేసి, అవన్నీ ఇండోనేషియాకి సంబంధించిన వాల్కెనోస్ ఉంటాయి, ఓకేనా. ఇలా న్యూస్లో ఏమి వాల్కెనోస్ వచ్చినా అవన్నీ ఒక చోట కంపైల్ చేసుకుని చదువుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది గటెమాలాకి సంబంధించిన ఫ్యూగో వాల్కెనో, ఫ్యూగో, ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ వన్
గ్రిడ్కాన్ 2025 సమ్మిట్. ఇదేంటంటే సమ్మిట్స్ ఇన్ న్యూస్ సమ్మిట్ అనమాట. ఇది ఒక సమ్మిట్, గ్రిడ్కాన్ సమ్మిట్. సో ఈ గ్రిడ్కాన్ సమ్మిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆర్గనైజ్ చేశారో తెలుసుకోండి. ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద, మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద గ్రిడ్ ఏమైతే ఉందో గ్రిడ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, గ్రిడ్ ఇండియా తర్వాత సిగార్ ఇండియా, ఓకేనా. సో వీళ్ళు ఈ యొక్క సమ్మిట్ని ఆర్గనైజ్ చేశారనమాట. గ్రిడ్కాన్ 2025 సమ్మిట్ ఆర్గనైజ్డ్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి ఏ సమ్మిట్స్ న్యూస్లోకి వచ్చినా అక్కడ ఏం తెలుసుకోవాలి, దానికి సంబంధించిన థీమ్ ఏంటో తెలుసుకోవాలి. ఈ థీమ్ చూడండి, ఇన్నోవేషన్స్ ఇన్ గ్రిడ్ రిజైలెన్స్, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్సింగ్ రిలయబిలిటీ, సస్టైనబిలిటీ. చూడండి, రిలయబిలిటీ, సస్టైనబిలిటీ అండ్ అడాప్టబిలిటీ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. రీసెంట్గా ఎక్కడ జరిగింది ఇది? యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అంటే న్యూఢిల్లీలో ఉన్న కన్వెన్షన్ సెంటర్లో ఇటీవల గ్రిడ్కాన్ 2025 సమ్మిట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో గ్రిడ్ ఇండియా లిమిటెడ్ అలాగే సిగార్ ఇండియా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఒక సమ్మిట్ అనమాట, ఓకేనా. సో చూడండి, సరిపోతుంది సమ్మిట్స్. నెక్స్ట్ వన్, ఐఐటి పాట్నా నౌ పార్ట్ ఆఫ్ నాసా ఇస్రో జాయింట్ శాటిలైట్ మిషన్. సో చూడండి, మీరు మ్యాక్సిమం మీరు ఇక ఏ పేపర్ కానీ ఏం చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మీరు వొకాబులరీ డెవలప్ చేసుకోవడం కోసం చదివితే పేపర్ చదువుకోండి. మ్యాక్సిమం నేను అన్ని వెబ్సైట్స్ అన్ని పేపర్స్ కవర్ చేసి ఇస్తున్నా మీకు, ఓకేనా. ఒక 1 డేలో నియర్లీ 25 to 30 ఇష్యూస్ అంటే చాలా వరకు కవర్ అవుతాయి. సో టైం వేస్ట్ చేసుకోవద్దు ఇంకా వేరే వెతికి, ఓకేనా. అన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఐఐటి పాట్నా అంటే బీహార్కి సంబంధించిన ఐఐటి పాట్నా ఇప్పుడు నిసార్ మిషన్లో భాగమైందనమాట. నిసార్ అంటే ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఇదేంటంటే 2025లో షెడ్యూల్ చేసుకున్న ఒక శాటిలైట్ మిషన్ అనమాట. ఎవరెవరు షెడ్యూల్ చేసుకున్నది ఇది? మన ఇండియాకి సంబంధించిన ఇస్రో ప్లస్ అమెరికాకు సంబంధించిన నాసా, వీళ్ళిద్దరూ కలిసి ఎర్త్ అబ్జర్వేషన్ కోసం, అర్థమైందా, ఎర్త్ అబ్జర్వేషన్ కోసం షెడ్యూల్ చేసుకున్న ఒక మిషన్ నిసార్ ఫుల్ ఫామ్ చూడండి, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. మళ్ళీ చెప్పిన, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్, ఓకేనా. సో ఈ నిసార్ మిషన్ ఏదైతే ఉందో ఈ నిసార్ మిషన్కి సంబంధించి ఇటీవల ఒక ఐఐటి పార్ట్నర్షిప్ తీసుకుంది. అది ఏ ఐఐటి అని అడుగుతారు. ఐఐటి పాట్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి పాట్నా అంటే మనకి బీహార్కి సంబంధించిన ఐఐటి అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్, ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ విన్స్ యునెస్కో అవార్డ్ ఫర్ డెవలపింగ్ లో కాస్ట్ మెడికల్ డయాగ్నోస్టిక్ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి, మెడికల్ డయాగ్నోస్టిక్ సొల్యూషన్స్ అంటే డయాగ్నోసిస్ అంటే ఏంటి? గుర్తించడం. ఏదైనా ఒక డిసీజ్కి సంబంధించి ఐడెంటిఫై చేయడాన్నే మనం డయాగ్నోసిస్ అంటారు, ఓకేనా. ఇక్కడ లో కాస్ట్ అంటే లెస్ ఎక్స్పెన్సివ్ పద్ధతుల్లో డయాగ్నోస్టిక్ సొల్యూషన్స్ కనుక్కున్నందుకు గాను రీసెంట్గా ఒక ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన ప్రొఫెసర్కి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక అవార్డు వచ్చిందని చెప్తున్నారు. ఆ ప్రొఫెసర్ పేరేంటి అని అడగొచ్చు, అర్థమైందా. ఆ ప్రొఫెసర్ పేరేంటంటే సుమన్ చక్రవర్తి, ఓకేనా. ఆ మెడికల్ డయాగ్నోస్టిక్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈయన కనుక్కున్నవి, ఇవి ఏ డిసీజెస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయంటే ఎనీమియా అంటే బ్లడ్ లాస్ అనమాట. నెక్స్ట్ క్యాన్సర్, COVID-19, ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులే వల్ల కాజ్ అవుతుంది అని చెప్పుకుంటాం కదా, ట్యూబర్క్యులోసిస్, ఓకేనా. సో ఇటువంటి ఏ డిసీజ్నైనా లో కాస్ట్తో తక్కువ ఎక్స్పెన్సెస్తోనే డిటెక్ట్ చేయగలిగిన టెక్నాలజీస్ని కనుక్కుంటూ న్యూస్లోకి వచ్చిన ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి, ఐఐటి ఖరగ్పూర్ అంటే మనకి వెస్ట్ బెంగాల్. ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి గారికి యునెస్కో అవార్డు అనేది రావడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇది చూడండి, మనకి స్పోర్ట్స్ రిలేటెడ్. రీసెంట్గా ఏషియన్ విమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో 6th ఎడిషన్, ఇది గుర్తుపెట్టుకోండి, 6th ఎడిషన్
ఇండియా గెలవడం జరిగింది. అర్థమైందా? ఇండియా గెలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, టైటిల్ ఇన్ టెహ్రాన్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విత్ 30-25 విక్టరీ ఓవర్ ద హోస్ట్ ఇన్ ద ఫైనల్ ఆన్ March 8. ఇక్కడ చూడండి, ఫైనల్ ఏదైతే హోస్ట్ ఉందో టెహ్రాన్, ఈ యొక్క ఇరాన్ మీదనే ఇక్కడ ఇండియా గెలవడం జరిగిందనమాట. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇది ఎక్కడ జరిగింది? టెహ్రాన్లో జరిగింది. టెహ్రాన్ హోస్ట్ వచ్చేసి టెహ్రాన్. అలాగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇండియా వర్సెస్ ఇరాన్. ఓకేనా? ఈ పాయింట్స్ చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ 6th ఎడిషన్ అన్నాను కదా, అర్థమైందా? 6th ఎడిషన్ అన్నానా? అయితే ఈ 6th ఎడిషన్ ఏవైతే ఉంటుందో మొత్తం ఈ 5 ఎడిషన్స్లో మొత్తం 5 ఎడిషన్స్ ఇండియానే గెలిచింది. అర్థమైందా? 5 ఎడిషన్స్ కూడా ఇండియా వాన్. ఓకేనా? ఇండియా వాన్ ఇన్ 5 ఎడిషన్స్. అయితే ఒకే ఒక్క ఎడిషన్లో సౌత్ కొరియా గెలిచిందనమాట. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చూస్తే సరిపోతుంది. అండ్ ఎక్కడ జరిగింది? టెహ్రాన్లో జరిగింది. నెక్స్ట్ వన్, ఇక్కడ స్పీషీస్ ఇన్ న్యూస్. ఇది మీరు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్కి రిలేట్ చేసుకోవచ్చు. మనకి ద డీపెస్ట్ ట్రెంచ్ అంటే ఏం చెప్తాము? మరియానా ట్రెంచ్ అంటాం కదా. మరియానా ట్రెంచ్ మీరు జిఎస్ చదివారా? జిఎస్లో జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్లో డీపెస్ట్ ట్రెంచ్ టిల్ నోన్ అంటే మరియానా ట్రెంచ్ అని చెప్పేసి చదువుకుంటాం. ట్రెంచ్ అంటే ఐడియా ఉందా మీకు? ఇట్లా సముద్రంలో ఓషన్ ఉంటుంది చూడండి. ఓషన్లో కొన్ని డీపెస్ట్ పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఇట్లా ఉంటుంది లోపలికి. ఓకేనా? ఇది వాటర్ దాన్ని ఏమంటారు, లోపల ఉన్న అండర్ గ్రౌండ్ సర్ఫేస్ అయితే ఓషన్కి సంబంధించి ఇట్లా ఉంది అనుకోండి. ఇది పైన ఓషన్ సర్ఫేస్, ఇది అండర్ గ్రౌండ్ సర్ఫేస్ అయితే ఇట్లా సర్ఫేస్ లోపలికి ట్రెంచెస్ ఉంటాయి కొన్ని చోట్ల. ఇట్లా ఎక్కడ? ఓషన్ లోపల. వాటిని మనం ట్రెంచెస్ అంటాం అనమాట. అర్థమైందా? ఇలా ఇప్పటి వరకు సైంటిస్టులకి తెలిసిన ద డీపెస్ట్ ట్రెంచ్ ఏంటి అంటే మారియానా ట్రెంచ్. ఈ మారియానా ట్రెంచ్ పసిఫిక్ ఓషన్లో ఉంది. పసిఫిక్ ఓషన్. ఓకేనా? సో ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్న ఈ మారియానా ట్రెంచ్ ఈ భాగం, ఈ ప్లేస్ దగ్గరలో ఇప్పటి వరకు కనుగొనని ఒక యానిమల్ని ఐడెంటిఫై చేశారనమాట. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతారు. ఇది కనిపిస్తుందా? డుల్సిబెల్లా. సో నోట్ చేసుకోండి, డుల్సిబెల్లా కెమాంచెకా. సో డుల్సిబెల్లా కెమాంచెకా అనే ఒక యానిమల్ని, ఇది కొంచెం చూడడానికి ఏలియన్లా ఉంటుందంట. ఇటువంటి ఒక యానిమల్ని ఇటీవల రీసెంట్గా మారియానా ట్రెంచ్ ఆ ప్రాంతంలో, పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న మారియానా ట్రెంచ్ ప్రాంతంలో సైంటిస్టులు ఐడెంటిఫై చేస్తూ న్యూస్లోకి వచ్చారు. ఓకేనా? నెక్స్ట్ వన్, బ్రహ్మాస్త్ర మిసైల్. ఇక్కడ చూడండి, రీసెంట్గా డిఆర్డిఓ వాళ్ళు ఒక సూపర్ సోనిక్ మిసైల్ని డెవలప్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు. జస్ట్ దీనికి సంబంధించి పెద్దగా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక ఇండికేటివ్ పోర్షన్లో ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా తెలిసిన తర్వాత మనం ఇంకా స్పెషల్గా డిస్కస్ చేసుకుందాం. అర్థమైందా? డిఆర్డిఓ డెవలప్ చేశారు. డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసిన బ్రహ్మాస్త్ర మిసైల్. ఓకేనా? మిసైల్. సో ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది? 12,144 km/h. సో ఒక 1 hourకి 12,000 km స్పీడ్తో వెళ్ళే బ్రహ్మాస్త్ర మిసైల్. బ్రహ్మోస్ కాదు, బ్రహ్మోస్ వేరు. నేను మీకు ఇందాక చెప్పా ఏంటి, ఇండియా అండ్ రష్యా కలిసి తయారు చేసుకునేది బ్రహ్మోస్ మిసైల్స్, అవి వేరు. ఇది బ్రహ్మాస్త్ర మిసైల్. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ. ఓకేనా? సో నెక్స్ట్ వన్, రైల్వేస్ అమెండ్మెంట్ బిల్ 2024. జస్ట్ ఒక ఇండికేటివ్ పోర్షన్లో చూడండి. రీసెంట్గా రైల్వేస్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1905లో తీసుకొచ్చిన రైల్వేస్ యాక్ట్ ఏదైతే ఉందో, 1905లో తీసుకొచ్చిన రైల్వేస్ యాక్ట్ని రీప్లేస్ చేసి తీసుకురావడానికి ఇంట్రొడ్యూస్ చేసిన బిల్ అనమాట. ఓకేనా? ఇది పెద్ద ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? నోట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, స్టార్టప్కి సంబంధించిన క్వశ్చన్. దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు సెషన్లో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. ఓకే? అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.